ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురూజీ గోవిందరాజు సెల్ 9642662200. మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారా వివరంగా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురూజీ గోవిందరాజు సెల్ 9642662200. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సూర్య సునీల్. వెల్కమ్ టు మకర టీవీ తెలుగు. 9 అక్టోబర్ 2024 నుండి 4 ఫిబ్రవరి 2025 వరకు, అంటే దాదాపుగా 4 నెలల పాటు గురువు గారు వృషభ రాశిలో వక్రంలో సంచారం చేయబోతున్నారు. మరి ఈ సంచార ఫలితాలు అనేవి కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గురువుగారు నైసర్గిక శుభులు. అలానే మనిషి జీవితంలో మనకి కావలసినవన్నీ కూడా అందించే గ్రహం గురువుగారు. ఎందుకంటే గురువుగారి కారకత్వాలు ఏంటి? గురువుగారు వాక్కు కారకులు, విద్యాకారకులు, ధనకారకులు, అలానే గృహకారకులు, వాహనకారకులు, వివాహకారకులు, సంతానకారకులు, ఆధ్యాత్మికం, భక్తి, వీటన్నిటికీ కూడా గురువుగారు కారకత్వం వహిస్తారు. మనిషి జీవితంలో కావాల్సినవన్నీ ఇవే కదా. చదువు ఉండాలి, డబ్బు ఉండాలి, ఇల్లు ఉండాలి, వాహనం ఉండాలి, పెళ్ళి అవ్వాలి, పిల్లలు ఉండాలి. ఇవన్నీ అందించే గ్రహం గురువుగారు. అలానే గురువుగారు ఎక్స్పాన్షన్ ప్లానెట్ కూడా. అంటే ఈయన ఏ స్థానంలో అయితే సంచారం చేస్తూ ఉంటారో ఆ స్థానానికి సంబంధించిన కారకత్వాలతో పాటుగా ఆయన ఉన్న స్థానం నుండి 5, 7, 9 స్థానాలకు సంబంధించిన కారకత్వాలను కూడా చాలా ఎక్స్పాండ్ చేసి ఇస్తుంటారు. ఇటువంటి గురువు గారు 9 అక్టోబర్ 2024 నుండి కూడా వక్రంలో సంచారం చేయబోతూ ఉన్నారు. ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, గురువుగారు డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు అన్ని శుభ ఫలితాలను అలానే అన్నీ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఈయన ఎప్పుడైతే వక్రంలో సంచారం చేయడం మొదలు పెడతారో అప్పుడు ఇప్పటి వరకు ఇచ్చిన ఫలితాలన్నీ ఎలా ఉన్నాయి, మంచి జరిగిందా, చెడు జరిగిందా, అలానే ఏ విషయాల్లో మంచి జరిగింది, ఏ విషయాల్లో చెడు జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన రివ్యూ చేసుకుంటారు. అలానే రివ్యూ చేసుకునే అవకాశాన్ని మనకు కూడా ఇస్తుంటారు. ఎందుకంటే ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఉప్పు జరిగింది అనేది తెలుసుకుంటేనే, ఎక్కడ పొరపాటు జరిగినాయి అనేవి తెలుసుకుంటేనే కదా వాటిని మనం సరిదిద్దుకొని జీవితంలో ముందుకెళ్ళగలం. కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీస్ అనేవి గురువుగారు వక్రగతిలో సంచారం చేసిన కాలంలో జరుగుతుంటాయి. కాబట్టి గురువుగారు వక్రగతిలో సంచారం చేయడం అనేది కుంభరాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా మనం ఒక్కసారి అనాలిసిస్ చేసుకోవడం, ఏ విషయాల్లో అనాలిసిస్ చేసుకోవాలి, ఏ కారకత్వాలకు సంబంధించిన విషయాల్లో అనాలిసిస్ చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి అసలు గురువుగారు ఏమవుతారు? ఆయన ధనుస్సు, మీనరాశులకు అధిపతి. అంటే ధనుస్సు అనేది 11వ స్థానం, లాభస్థానం అవుతుంది. అలానే మీనం అనేది 2వ స్థానం, ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం అవుతాయి. 11, 2 స్థానాలకి అధిపతి అయిన గురువు గారు ప్రస్తుతం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఒక 60% వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, ఎందుకంటే ఆయన మూర్తిత్వం బాగాలేదు కాబట్టి. అయితే ఈయన 9 అక్టోబర్ 2024 నుండి వక్రంలో సంచారం చేస్తున్నారు కదా. ఇక్కడి నుంచి మీరు మీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే సహజంగా ఏలినాటి శని సెకండ్ పీరియడ్ అనేది జరుగుతుంది. దాంతోపాటు గురువుగారు కూడా 4th హౌస్లో ఉన్నారు. అంటే కాస్త బద్ధకం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఏ పని తొందరగా చేయాలన్న ఇంట్రెస్ట్ లేకపోవడం, చేద్దామన్న ఆసక్తి లేకపోవడం, ఇటువంటివి ఉంటాయి. అలానే ఇంకొన్ని సందర్భాల్లో చేద్దాము అన్నా కూడా ఏదో తెలియని నీరసం వచ్చేయడం, కాస్త ఓపిక లేకుండా ఉండడం, ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే గురువుగారు వక్రంలో సంచారం చేయడం మొదలుపెట్టారో ఈ విషయాల మీద ఆయన వర్క్ చేస్తారు. ఎందుకు మనకి ఇలా అనిపిస్తుంది, ఎందుకు బద్ధకం పెరిగింది, ఎందుకు మనం ఏదైనా పని చేద్దామంటే నీరసంగా అనిపిస్తుంది, మన లైఫ్ స్టైల్లో ప్రాబ్లమా, లేదంటే మన మైండ్ సెట్తో ప్రాబ్లమా, ఏ విషయంలో ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకునే అవకాశాన్ని గురువు గారు ఇస్తారు. అలానే ఈ విషయాల నుండి బయటపడి కష్టపడి పనిచేసే విధంగా మనల్ని మోటివేట్ చేసే విధంగా కూడా గురువు గారు ఇక్కడ మనకి శుభ ఫలితాలను ఇస్తారు. ఈ ఫలితాలు అనేవి రాబోయే కాలంలో మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే కుంభరాశి వారికి 2025 మార్చి నుండి చూసుకుంటే ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది.
ఇదే సమయంలో గురువు గారు కూడా మిథున రాశిలోకి సంచారం చేస్తారు, పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. రెండూ కూడా అనుకూలిస్తాయి. సో అక్కడ అనుకూలించేయి స్టార్ట్ అవుతుంది, కాస్త పాజిటివ్ రిజల్ట్స్ స్టార్ట్ అవుతున్నాయంటే ముందు నుంచే మనం కాస్త ఎఫర్ట్స్ పెట్టాలి కదా. ఇప్పటి నుంచి మనం కాస్త ఎఫర్ట్స్ పెట్టినట్లయితే అప్పటికి మనకి అన్ని విధాలు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా గురువు గారు మనకి శుభ ఫలితాలను ఇస్తారు. భవిష్యత్తులో రాబోయే మంచి కోసం, భవిష్యత్తులో రాబోతున్న మంచి భవిష్యత్తు కాలం కోసం ఇప్పటి నుంచే కాస్త కష్టపడండి, ఇప్పటి నుంచే కాస్త మోటివేటెడ్గా ఉండండి, కాస్త కోర్సులు ఏమైనా నేర్చుకోండి. మీకు సంబంధించిన విషయాల మీద, అది ఆరోగ్యపరమైన విషయాల్లోనో విద్యపరమైన విషయాల్లోనో ఏ విషయంలో సరే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇదిగోండి ఇక్కడ ఇలాంటి నిర్ణయాలు తీసుకోండి. ఇటువంటి ఆలోచన ధోరణి అనేది గురువు గారు వక్రగతిలో సంచారం చేసిన కాలంలో కుంభరాశి వారికి కలుగుతాయి. అలానే గురువుగారు 4వ స్థానంలో వక్రించినప్పుడు వాహనాలకు సంబంధించి లేదంటే గృహానికి అంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటి అంటే కుంభరాశిలో వాళ్ళు ఎప్పటి నుంచి ఇల్లు కొనాలి అనుకుంటున్నారు, అపార్ట్మెంట్లో ఏదైనా ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారు, వెళ్తున్నారు, చూస్తున్నారు, బ్యాంక్ లోన్లు పెడుతున్నారు, అక్కడ రిజెక్ట్ అవ్వడమో లేదంటే కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్ ఇచ్చేదాకా వెళ్ళి అక్కడ డిలే అవ్వడమో ఇలా ఏదో ఒక సమస్యతోటి ఆటంకాలు వస్తూ ఉండవచ్చు. ఈ టైంలో గురువు గారు వక్రంలో సంచారం చేస్తున్న కాలంలో ఏంటి అంటే అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏ కారణం వల్ల వస్తున్నాయి, దీన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే ఆలోచన ధోరణి అనేది గురువు గారు ఇస్తారు. ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోయి సొంతంగా ఇల్లు కొనుక్కునే విధంగానో ఒక వాహనం కొనుక్కునే విధంగానో మీకు నచ్చినది కొనుక్కునే విధంగా గురువు గారి యొక్క ఫలితాలు అనేవి కుంభరాశి వారి మీద ఉంటాయి. అలానే విద్యార్థులకి సంబంధించి కూడా ఈ కాలం అనేది చాలా బాగుంటుంది. ముఖ్యంగా చదివే విధానం అనేది మారుతుంది. ఇప్పటి వరకు బట్టి చదివే వాళ్ళు కాస్త ఇలా కాదు, కాస్త సబ్జెక్ట్ని అర్థం చేసుకుని చదువుకుందాం అనే ఆలోచన ధోరణి అనేది గురువువారి ద్వారా వస్తుంది. తర్వాత 4వ స్థానంలో సంచారం చేస్తున్న గురువు గారు వక్రించారు కాబట్టి ఆయన 3వ స్థానాన్ని కూడా యాక్టివేట్ చేస్తారు. కాబట్టి గతంలో మీ తోబుట్టువులతోనో ఎవరితో అయినా ఏమైనా చిన్నపాటి విభేదాలు వచ్చుంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు గొడవ పడుతున్నాం, మనమంతా ఒకటే అనే మైండ్ సెట్ అనేది మీకు వస్తుంది. అలానే వాళ్ళని కాస్త దగ్గర చేసుకుందాము, తప్పు వాళ్ళదైనా కూడా మనమే కాస్త ఒక మెట్టు తగ్గుదాం అనే ఆలోచన ధోరణి అనేది గురువు గారు ఇస్తారు. తద్వారా మీ బ్రదర్స్తో కావచ్చు, తోబుట్టువులతో కావచ్చు, ఎవరితో అయినా సరే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చుంటే ఆ ప్రాబ్లమ్స్ చాలా వరకు రెక్టిఫై అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత గురువు గారు ఆధ్యాత్మిక ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో ఏదో ఒక గుడికి వెళ్ళాలనుకుంటున్నారు, పుణ్యక్షేత్రం సందర్శన చేసుకోవాలనుకుంటున్నారు, ఏదో ఒక కారణంతో కుదరట్లేదు. బట్ ఈ టైంలో మాత్రం అటువంటి విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీరు వెళ్ళాలి, ఎప్పటి నుంచో సందర్శనం చేసుకోవాలి అనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, ఇటువంటివన్నీ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే 4వ స్థానంలో సంచారం చేస్తున్న గురువు గారు వక్రించినప్పుడు ఆ ప్రభావం అనేది కుటుంబం మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా మీ కుటుంబంలో గత కొంతకాలంగా ఏమైనా విభేదాలు కానీ కాస్త చికాకులు కానీ కొన్ని సందర్భాల్లో అన్నీ బాగానే ఉంటాయి కానీ ఏది బాగుండదు, అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ అనేది మన కుటుంబంలో ఉంటుంది. అంటే పేరెంట్స్కి పిల్లలకి పడకపోవడమనో లేదంటే కలిసి భోంచేద్దామన్నా కూడా సమయం కుదరకపోవడమనో ఇలా ఏదో ఒక సమస్య అనేది తలెత్తుతూ ఉంటుంది. ఈ సమస్యలన్నింటికీ కూడా సొల్యూషన్ అనేది మీకు గురువు గారు వక్రంలో సంచారం చేసిన కాలంలో లభిస్తాయి. ముఖ్యంగా కుటుంబంలో కాస్త హ్యాపీనెస్ అనేది ఉంటుంది, కాస్త పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. తర్వాత నిరుద్యోగులకి సంబంధించి ఉద్యోగపరమైన విషయాల్లో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే ఇప్పటి వరకు మీకు సరైన జాబులు రాకపోవడమో లేదంటే మీరు సరైన విధంగా ప్రయత్నాలు చేయకపోవడమనో, కొన్ని సందర్భాల్లో జాబులు వచ్చినప్పటికీ ఇది మన లెవెల్ జాబులు కాదులని వదిలేయడమో ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉండవచ్చు. గురువుగారు వక్రంలో సంచారం చేస్తున్న కాలంలో ఏం జరుగుతుంది అంటే ఈ విషయాల్లో మీకు ఒక సొల్యూషన్ అనేది జరుగుతుంది. కరెక్ట్ వేలో ఎలా మనం జాబులు ట్రై చేయాలి, కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదా, ఎవరై హెల్ప్ అయినా తీసుకొని జాబ్లో జాయిన్ అవుదామా, ఇటువంటి ఆలోచన ధోరణి వస్తుంది. అలానే అటువంటి వాటిల్లో మీకు శుభ ఫలితాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఈ కాలంలో కుంభరాశి వారికి జాబ్లు ఉద్యోగపరమైన విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఉద్యోగులకు మాత్రం కాస్త దూర ప్రాంతాలకు బదిలీలు అవ్వడం కావచ్చు, వర్క్లో కాస్త స్ట్రెస్ పెరగడం కావచ్చు, ఇటువంటివి అయితే ఉంటాయి. బట్ నిరుద్యోగులకు మాత్రం ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి. ఇక తరువాత వివాహాలు వీటి పరంగా చూసుకుంటే కనుక అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ముఖ్యంగా వివాహ కారకులే గురువు గారు కాబట్టి ఏంటి అంటే వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
అలానే మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో కూడా ఏంటి అంటే కాస్త గొంతమ్మ కోరికలు కాకుండా కాస్త రియాలిటీలో ఉందాము, ప్రాక్టికల్గా ఉందామని ఆలోచన ధోరణి అనేది గురువు గారు ఇస్తారు. తద్వారా మీకు సరైన సంబంధం, మీకు ఎటువంటి లైఫ్ పార్ట్నర్ అయితే కావాలో అటువంటి లైఫ్ పార్ట్నర్ని అటు గురువు గారు ఇటు శని భగవానుడు కూడా మీకు అందిస్తారు. కాబట్టి వివాహపరమైన విషయాల్లో కూడా చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉండేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది. అలానే వివాహం అయ్యి కాస్త భార్యాభర్తలు పెడబాటుగా ఉన్న వాళ్ళకు కూడా ఈ కాలంలో కాస్త దగ్గరయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇది నవంబర్ 15 తర్వాత శని భగవానుడి వక్రత్యాగం తర్వాత ఇంకా ఎక్కువ రిజల్ట్స్ అయితే ఉండేందుకు ఆస్కారం ఉంది. సో ఇక ఓవరాల్గా చూసుకుంటే వృషభ రాశిలో గురువు గారి వక్ర సంచారం అనేది కుంభరాశి వారికి చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. ముఖ్యంగా మిమ్మల్ని మీరు ఆత్మశోధన చేసుకోవడానికి అన్ని విషయాల్లోనూ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, అన్నీ మనమే కరెక్ట్ అనుకుంటున్నామా లేదా కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకుంటున్నామా లేదా అనే మైండ్ సెట్ని, అటువంటి ఆలోచన ధోరణి అనేది మనకి గురువుగారు అందిస్తారు.